హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కోనప్ప భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ కోనేరు కోనప్పకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ముందున్న ప్రత్యర్థులను ఒకసారి చూడండి. వారి సేవాగుణం ఏంటి, హరికృష్ణ గారి సేవాగుణం ఏంటి ఒకసారి మనం విచారం చేసుకోవాలి. విద్యార్థుల్ని చదివించాలని అంకుత దీక్షతో పనిచేసే వ్యక్తి, నిరుద్యోగ యువకులకి చేయూతనిచ్చే వ్యక్తి, కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేసిన వ్యక్తి. మరి అదే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా డబ్బు సంపాదన ధ్యేయంగా మాజీ మంత్రి కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అభ్యర్థికి గతంలో ఆయన సపోర్ట్ చేయడానికి వార్తలు వినవచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏదైతే పార్టీ వీడినట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే బంజారాహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది. అయితే మా కోనేరు కోనప్ప పార్టీ వీడారు అని చెప్పి జరిగిన వర్షంలో వాస్తవం లేదని చెప్పి అయితే కోనేరు కోనప్ప కాస్త అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే తిరుపూర్ కాంగ్రెస్ నగర్ లో అటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఇటు కోనేరు కోనప్ప కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. సో ఈ నేపథ్యంలో తనకే ఇన్ఛార్జ్ పదవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి అడిగినట్టు తెలిసింది. అలాగే తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులకు పనులకు కూడా నిధులు కేటాయించాలని చెప్పి కూడా కోనేరు కోనప్ప కోరినట్టు జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఫ్లైఓవర్ సంబంధించిన అంశంపై ఏదో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ఫ్లైఓవర్ ని ఈ మధ్య ప్రభుత్వం ఏదైతే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్స్ క్యాన్సిల్ చేసినట్టు తెలిసి సో ఈ నేపథ్యంలో కోనేరు కోనప్ప కాస్త అలకపోలినట్టు కూడా తెలిసింది. సో ఇదే నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే ప్రసన్న హరికృష్ణ ప్రసాద్ అని బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి కోనేరు కోనప్ప ఏదైతే ప్రచారం చేసినట్టు తెలుసు. సో ఈ నేపథ్యంలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై అలక ఉన్నారు, పార్టీ వీడుతున్నారనే వార్తలు వినిపించాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే రేవంత్ రెడ్డి నివాసంలో మహేష్ కుమార్ గౌడ్ అలాగే మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి అందరితో కూడా కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులకు నిధులు కావచ్చు, అలాగే తిరుపూర్ కాంగ్రెస్ నగర్ సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తనకు అప్పగించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు మనకు తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేటాయించిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలని చెప్పి మిగతా అంశాలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది, మీ సీనియారిటీని కూడా తీసుకుంటుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మనకు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.